హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి జంతికలు సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అప్పటికప్పుడు పిండి కలిపేసేసుకొని తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసేయండి. 10 నిమిషాల్లో అయిపోతాయి. అంత టేస్ట్గా కూడా ఉంటాయండి. పిండి అనేది మనం కలిపేదాన్ని బట్టి జంతికలు కూడా అంత బాగా వస్తాయి. చూడండి, ఎలా పట్టుకోగానే అలా తినిగిపోతున్నాయి. ఎవరైనా ఇట్టానే తినేసే జంతికలు అండి ఇవి. చూడండి ఎంత మృదువుగా ఎంత బాగా వచ్చినాయో. ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. అంత బాగా వస్తాయి, చుట్టలుగా బాగా. బేకరీలో బయట కొనాల్సిన పని కూడా లేకుండా ఈ విధంగా చేసేయండి. చాలా టేస్ట్ ఉంటాయి. ముందుగా నేను ఇక్కడ పిండి కలుపుకోవడానికి ఒక డేస్ అయితే తీసేసుకొని అందులోకి దీని పిండి చక్రాల జంతికలు అనేవి శనగపిండితో చేస్తున్నానండి. 2 కప్పులు శనగపిండి జల్లిచ్చేసుకుంటున్నాను. ఓన్లీ శనగపిండితోనే, మనకి శనగపిండితోనే మంచి టేస్ట్ వస్తాయండి. కొద్దిగా యాడ్ చేసుకుంటే బీప్ పిండి అన్న యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే శనగపిండితోనే చేసిస్తున్నాను. శనగపిండితోనే బాగా టేస్ట్గా ఉంటాయి. ఎవరికైనా చిన్నపిల్లలకు కూడా అట్టా నలిగిపోతాయి. అలా ఈ విధంగా ఉండలు లేకుండా పిండి అనేది జల్లించి పెట్టుకోవాలి. 2 కప్పులు అయితే వేసుకున్నాను. ఒక 5-6 స్పూన్లు దీంట్లోకి వామ్ వేసుకుంటున్నాను. మనం జంతికల్లోకి వామ్ వేసుకుంటే ఏంటంటే బాగా టేస్ట్గా మంచి ఫ్లేవర్గా బాగుంటాయండి. అలా నలిపేసేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకుంటే ఏంటంటే కొద్దిగా కలర్ఫుల్గా బాగుంటాయండి. దీంట్లోకి మిర్చి కారం 2 స్పూన్లు వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా సింపుల్ వేలో అలా కలిపేసేసుకొని పిండిని ఈ విధంగా కలిపేసేసారనుకోండి, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ విధంగా మొత్తం పిండిలోకి ఇవన్నీ కలిపేసుకోవాలి. మొత్తం చూడండి, ఆ విధంగా మొత్తం ఇవన్నీ కలిపేసేసుకోవాలి. ఇలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతాయండి. మనకు ఇంతంత చేసుకోవాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇలా వేడి ఆయిల్ అయితే నేను తీసుకొని 1 కప్ వేసుకొని పిండిలో కలుపుకుంటున్నానండి. ఇలా పిండిలో కలుపుకుంటే ఆయిల్ అనేది వేడిది బాగా చక్రాలు అనేవి బాగా వస్తాయి. క్రిస్పీగా గుల్లగా బాగా వస్తాయండి. ఇదిగా వేడి ఆయిల్ 1 కప్ తీసుకొని ఇందులో పిండిలో కలిపేసి పిండి మొత్తం ఆయిల్ పట్టిందాక అలా బాగా ఉండలు అనేవి లేకుండా పిండి చేతికి ముద్దయిందా కలుపుకోవాలి. అప్పుడు చక్రాలు అనేవి మనకి బాగా వస్తాయి. ఈ విధంగా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని పిండి అనేది మనం జంతికలు వేసుకుంటాం కదండి, టైట్గా ఉండాలి. లూజ్గా ఉందనుకోండి ఆయిల్ పీల్చేస్తుంది. చక్రం అనేది బాగా నీట్గా రాదండి. అందుకని ఆ విధంగా గట్టిగా కలిపి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. ఆ విధంగా పిండి అనేది మనం ఆ విధంగా కలిపి పెట్టుకోవాలండి. అంత టైట్గా ఉంటే చక్రాలు కూడా మంచి టేస్ట్ ఉంటాయి. మనకి ఆయిల్ కూడా పీల్చవు, బాగా గుల్లగా వస్తాయి. కొద్దిగా ఆయిల్ అయితే చేతులకి టచ్ చేసేసుకొని మనకి జంతికల్లో పెట్టుకుంటాం కదా, పిండి అనేది తీసేసుకొని నేను ఇక్కడ చక్రాల గిద్దల్లోకి సన్న ఉంటాయి కదండి ప్లేట్స్, ఆ ప్లేట్ వేసేసుకొని ఇలా వాంపోస్ టైప్లో వేసుకున్నానండి. ఇలా బాగా ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆ విధంగా వేసుకోవాలి. చూడండి, మనం చక్రాలు వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టేసేసుకోవాలి. మనం చక్రాలు వేసుకునేటప్పుడు పొంగుతుంది కదా, అలా సిమ్లో పెట్టుకేసుకుంటే ఏంటంటే పొంగకుండా ఉంటుంది. కొద్దిగా కాలిన తర్వాత హైలో పెట్టుకొని కాల్చుకుంటే ఏంటంటే తొందరగా వేగిపోయిద్దండి. మనకి శనగపిండి కాబట్టి ఈ విధంగా 1 సైడు లైట్గా కాలిన తర్వాత ఇంకో సైడు తిప్పేసేసుకోవాలి. మనం చక్రాలు చేస్తున్నాం కదండి, అందుకని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు బాగా బాగా ఏగుతుంది. లేదంటే కొద్దిగా వేసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది పీల్చేస్తుంది. బాగా తేలేటట్టు వేసుకోవాలి. ఆయిల్ అనేది ఫ్రెష్ వేసుకోండి, బాగుంటుంది చక్రాల్లోకి. అలా 1 సైడ్ తిప్పుకుంటా కాల్చుకోవాలి. చూడండి, ఆ విధంగా మనకి కాలటానికి బాగా ఎరడాలుగా కనిపిస్తాయి. కానీ పచ్చిగా తీయంగానే కొద్దిగా గట్టిపడిద్దండి శనగపిండి కాబట్టి. మరీ ఎరడాలుగా కాకుండా ఎమ్మటే తీసేసుకోవాలి. అలా 1 సైడ్ తిప్పుకొని కాల్ చేసేసుకొని చూడండి, మరీ మాడనిచ్చినా కానీ చేదొస్తుంది. ఆ విధంగా కాలిన తర్వాతే తీసేసుకోవాలి.
చూడండి చుట్ట చుట్ట ఎలా వచ్చిందో ఆ విధంగా పిండి కలిపేసుకున్నారు అనుకోండి ఎంచక్క ఈ విధంగా అన్నీ వేసేసుకోవడమేను ఒక్కోటి ఎలా వచ్చినాయో చూడండి ఆ విధంగా ఆ కలర్లో చేంజ్ అయ్యేదాకా ఉంచి తీసేసుకోవడమేను ఈ విధంగా తీసి పెట్టుకున్నారనుకోండి ఇవి బాగా 20 డేస్ దాకా బాగా ఫ్రెష్గా ఉంటాయండి చూడండి ఈ విధంగా హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇంట్లో ఉన్న పిల్లలకి ఎంచక్క ఇలా చేసి పెట్టారనుకోండి బాగా ఇష్టంగా తింటారు ఎవరైనా ఈ చలికాలంలో ఈ విధంగా చేసుకొని తిన్నాం అనుకోండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఇంకా బయట కొనాల్సిన పని లేకుండా ఈ జంతికలు మీకు నచ్చినట్టయితే